ఎస్బీఐ బ్యాంక్ ఎంప్లాయీస్ మే 25, మే 26న స్ట్రైక్ చేయబోతున్నారు. అంటే మండే అండ్ ట్యూస్డే. సో ముందు రోజు సండేతో కలుపుకొని 3 డేస్ బ్యాంక్ క్లోజ్లో ఉంటుంది. మెయిన్గా ఈ స్ట్రైక్ చేయడానికి కారణం రిటైర్మెంట్ అండ్ జాబ్ సెక్యూరిటీ లేదని, అలాగే రీసెంట్ ఇయర్స్లో వర్క్ ప్రెషర్ ఎక్కువైందని, కెరీర్ ప్రమోషన్స్ అండ్ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మెడికల్ బెనిఫిట్స్ని పెంచకపోవడం, ఇలా మొత్తం 16 డిమాండ్స్ని గవర్నమెంట్ ముందుకు తీసుకొచ్చారు. దీంతోపాటు మే 18న ఎస్బీఐ లోకల్ హెడ్ ఆఫీసెస్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్లో ధర్నా చేయనున్నారు. అలాగే మే 19న అఫీషియల్గా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి మెమోరండం సబ్మిట్ చేయనున్నారు. అండ్ మే 21న ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి కూడా మెమోరండంని సబ్మిట్ చేయనున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా ముందుకొచ్చి డిస్కస్ చేసుకుందామన్నా, లేదంటే కమిటీ ఫామ్ చేసి ప్రాబ్లమ్స్ అడ్రస్ చేస్తామన్నా స్ట్రైక్ ఉండకపోవచ్చు, లేదంటే స్ట్రైక్ ఉంటుంది. అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ వర్క్ అవుతాయి. ఫిజికల్గా బ్యాంక్ బ్రాంచెస్ మాత్రమే క్లోజ్లో ఉంటాయి. మీకేమన్నా ఫిజికల్ బ్రాంచ్లో వర్క్ ఉంటే ముందుగానే కంప్లీట్ చేసుకోవడానికి చూడండి.